అనగనగా రామాపురంలో గంగయ్య సోమయ్య అనే ఇద్దరు మిత్రులుండేవారు. వారిలో గంగయ్య గొప్ప వంశానికి చెందినవాడు కాగా సోమయ్య పేదవాడు. ఇక ఒకరోజు వారిద్దరూ కలిసినప్పుడు, ఏమిటి సోమయ్య, ఏంటి సంగతి? అంతా కుశలమేనా? ఏం చెప్పమంటావు గంగయ్య, నీకంటే మీ తాతల నాటి ఆస్తులు ఉన్నాయి. నగరంలో ఏదో వ్యాపారం చేసుకుంటున్నావు. కానీ నాకు అలా కాదుగా. ఏదో నా పాత ఇల్లు అమ్మి ఒక పడవ కొనుక్కున్నాను. అది నడుపుకుంటూ ఇదిగో ఇలా నగరానికి వచ్చినప్పుడల్లా నిన్ను కలుస్తున్నాను. అది సరిగాని నాకు ఎన్ని ఆస్తులు ఉండి ఏం లాభం చెప్పు? మన ఇద్దరం ఒక విషయంలో మాత్రం సమానంగా ఉన్నాం, అదే సంతాన విషయంలో. అవును గంగయ్య, మన ఇద్దరికి 40 ఏళ్ళు వచ్చాయన్న మాటే గాని ఇప్పటి వరకు మీ ఇంట గాని మా ఇంట గాని సంతాన భాగ్యం కలగలేదు. అసలు ఆ సంగతి మాట్లాడదామని నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చాను. అవునా? అయితే ఏమిటో చెప్పు. మరేం లేదు, మన నగరం వెలుపల వెలిసిన సంతానదేవికి మొక్కుకున్న వారికి పిల్లలు కలుగుతున్నారట. నేను వెళుతున్నాను, నువ్వు కూడా వస్తావా? సరే, అయితే ఆ దేవుణ్ణి మొక్కితే సంతానం కలుగుతుందంటే తప్పక వస్తాను అని గంగయ్య సోమయ్య వెంట వెళ్లి ఆ సంతానదేవి ఆలయంలో పూజా నైవేద్యాలు జరిపించి తన మిత్రుడిని పడవ వద్ద దిగబెట్టి ఇంటికి తిరిగి వస్తాడు. ఇక ఇది జరిగిన ఏడాది లోపల గంగయ్యకు ఒక కుమారుడు కలిగాడు. ఆ తర్వాత కొద్ది రోజులకు సోమయ్యకు ఒక కూతురు పుట్టింది. చూశావా, నేను చెప్పినట్టు ఆ దేవి మనల్ని కరుణించింది. అందుకే నేను నా కూతురికి యశోవతి అని పేరు పెట్టుకున్నాను. అవును సోమయ్య, నేను కూడా నా కొడుక్కి సుందరని పేరు పెట్టాను. మరో మాట, ఇక నీ కూతురే నా కోడలు. తప్పకుండా అలాగే చేద్దాం. అలాగైనా మన స్నేహం బంధుత్వంగా మారుతుంది అని అనుకుంటారు. అయితే సుందరుడికి ఒక వయసు వచ్చేసరికి అతని తల్లిదండ్రులు చనిపోవడంతో అతనికి కష్టకాలం మొదలవుతుంది. తెలిసిన వారంతా అతన్ని మోసం చేయడంతో నెమ్మదిగా అతని ఆస్తి మొత్తం హరించుకుపోతుంది. అప్పుడు ఇక సుందరుడికి ఏం చెయ్యాలో తెలియక ఎక్కడో గుడి దగ్గర ఉంటూ బిచ్చమెత్తుకుంటూ జీవనం సాగించేవాడు. సరిగ్గా అదే సమయంలో అతనికి సోమయ్య ఎదురుపడతాడు. అయితే సుందరాయన్ను చూడనట్టు తల వంచుకుని గబగబా ముందుకు వెళతాడు. కాని సుందర్ని గుర్తించిన సోమయ్య అతన్ని ఆపి ఇలా అంటాడు. ఏమిటి, నువ్వు మా గంగయ్య కొడుకు సుందరుడు కదా? ఏమిటిలా అయిపోయావేమిటి? మీ నాన్న పోయాక ఇక నేను అటువైపు రాకపోవడంతో నిన్ను గుర్తించలేకపోయాను. అప్పుడు సుందరుడు తన పరిస్థితంతా సోమయ్యకు వివరించి ఇలా అంటాడు. అందుకే ఈ స్థితిలో మిమ్మల్ని పలకరించడానికి సిగ్గువేసి తప్పించుకోవాలని చూశాను మావా. అరేరే, ఎంత పని జరిగింది. సరే, అయితే జరిగిందేదో జరిగిపోయింది. గాని నువ్వు వచ్చి నా పడవలో ఉండి పనిచేశావంటే నీకు అన్నవస్త్రాలకు లోటు లేకుండా చూస్తాను అంటాడు సోమయ్య. ఇందుకు సుందరుడు ఒప్పుకుంటాడు. ఇద్దరూ కలిసి సోమయ్య ఇంటికి వెళతారు. సోమయ్య సుందరుడిని తన భార్య సుజాతకు పరిచయం చేసి ఇలా అంటాడు. ముందు అబ్బాయి కాస్త అన్నం పెట్టు, తర్వాత ఏం చేయాలో చెబుతాను. అన్నమైతే ఉంది కాని అది చత్తన్నం, ఇంకా ఈరోజు వండలేదు. అయితే ఇందులే ఏదో ఒకటి, అందులో ఇంత ఊరగాయ వేసిపెట్టు అంటాడు సోమయ్య. ఆకలి మీద ఉన్న సుందరుడు ఆ చద్దిముద్ద ఊరగాయతో తింటుండగా, అమ్మా యశోవతి, ఆ వెనక గదిలో ఒక పాత దుప్పటి ఉంది, అది తెచ్చి ఇతనికి ఇవ్వు తల్లి అని సోమయ్య పడక గదిలో ఉన్న తన కూతుర్ని పిలుస్తాడు. యశోవతి ఆ పాత దుప్పటి తీసుకువచ్చి సుందరుడికి ఇస్తుంది. ఇక మరుసటి రోజు ఉదయం ఖాళీగా కూర్చుని ఉన్న సుందరుడిని చూసి సోమయ్య ఇలా అంటాడు. ఏమోయ్, నువ్వు మా దగ్గర తిండి బట్ట పుచ్చుకుంటున్నవాడివి కదా, అలా ఖాళీగా కూర్చోకపోతే అంత నార తీసుకుని తాడైనా పేన రాదు. అలాగే మామా, ఇదిగో ఇప్పుడే పేని తీసుకుని వస్తాను అంటాడు సుందరుడు. ఇక ఆ రోజు నుండి ఎన్నడూ అతడు ఖాళీగా ఉండక ఏదో ఒక పని చేస్తూనే ఉండేవాడు. అలా తెల్లవారింది మొదలు బాగా చీకటి పడేదాకా ఎంతో శ్రమపడి పనిచేస్తూ వస్తాడు. ముఖ్యంగా సుందరుడు పద్దులు రాయడంలోనూ లెక్కలు కట్టడంలోనూ చాలా గట్టివాడు. మిగిలిన పడవల యజమానులు కూడా అతని సహాయం పొందుతూ అతన్ని గౌరవంగా చూసేవారు. ఇక కష్టాలు గట్టెక్కడంతో అతను కాస్త ఒళ్ళు చేసి మరింత ఆకర్షణీయంగా తయారవుతాడు. అప్పుడు సోమయ్య భార్య సుజాత ఇలా అంటుంది. యాండి, ఆ సుందరుణ్ణి చూస్తుంటే ముచ్చటేస్తోంది.
మన యశోవతికి ఇంతకన్నా మంచి భర్త దొరకడని నేననుకుంటున్నాను. ఒక్కసారి మీరు ఆలోచించండి. నువ్వన్నది నిజమే. అతను చాలా బుద్ధిమంతుడు, గుణవంతుడు, పనివంతుడు కూడా. ఈరోజే అతనితో మాట్లాడి చూస్తాను అని భార్యకు చెప్పి సుందరుడిని పిలిచి ఇలా అంటాడు. సుందరం, మా అమ్మాయి యశోవతిని నీకిచ్చి వివాహం చేద్దామనుకుంటున్నాను. నువ్వు ఏమంటావు? అయ్యో మామ, నేను యశోవతికి తగను. మరెవరినైనా మంచి వరుణ్ చూసి చేయండి. నీకన్నా మంచివాడు నాకు ఎక్కడ దొరుకుతాడయ్యా? పైగా నిన్ను అల్లుణ్ణి చేసుకుంటాను అని మీ నాన్నకు నేను మాట ఇచ్చాను. నువ్వు ఇక కాదనకు అని నచ్చచెప్పడంతో సుందరుడు యశోవతిని పెళ్లాడటానికి అంగీకరిస్తాడు. దాంతో వాళ్ళిద్దరి పెళ్లి రామాపురంలోనే చాలా వైభవంగా జరుగుతుంది. అలా ఆ భార్యాభర్తలిద్దరూ చాలా అన్యోన్యంగా ఉండేవారు. అలా ఏడాది తిరగకుండానే వాళ్లకొక ఆడపిల్ల కూడా కలుగుతుంది. అయితే ఆ బిడ్డకు ఏడాది నిండగానే జబ్బు చేసి ఎన్ని మందులిచ్చినా ఫలితం లేక చనిపోతుంది. ఆ పిల్ల పోయినది మొదలు సుందరుడు మానసికంగా కుంగిపోయి మనిషి చిక్కి శల్యమైపోతాడు. అది చూసి సోమయ్య ఇలా అంటాడు. ఏమిటల్లుడు ఇది? నువ్వు కూర్చుని లేవలేని స్థితికొచ్చావేమిటి? పోయిన పాప తిరిగి రాదు కదా. నీ ఆరోగ్యం గురించి కూడా కొంచెం ఆలోచించు. ఇప్పటికే నీకు నేను ఎన్నో మందులు ఇప్పించాను. అయినా నీకు వచ్చిన వ్యాధి ఏమిటో అడ్డుపట్టడం లేదు. నువ్వు రోజురోజుకి జీవోత్సవంలా తయారైపోతున్నావు అని నచ్చచెప్పటానికి ప్రయత్నిస్తాడు సోమయ్య. అయితే సుందరి ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు. దాంతో సోమయ్య భార్య సుజాత భర్తను పిలిచి ఇలా అంటుంది. ఏమిటండి, మన అల్లుడిలా అయిపోయాడు. ఇక ఇలాంటి వాడితో నా కూతురు ఎలా కాపురం చేస్తుంది చెప్పండి. అవును సుజాత, ముసలితనంలో మన చేతికి అంది వస్తాడు అనుకుంటే ఈ దౌర్భాగ్యుడు చూడు మన పిల్ల మెడకు ఎలా గుదిబండై కూర్చున్నాడో. ఇక లాభం లేదు. వీణ్ణి ఎలాగైనా వదిలించుకుని నా కూతురికి మరో వివాహం చేస్తాను. అదేదో త్వరగా చెయ్యండి. ఇక వీణ్ణి భరించటం మన వల్ల కాదు అని అతన్ని ఎలాగైనా వదిలించుకుందామని నిశ్చయించుకుని ఒకరోజు సుందరుడిని తన పడవపై ఎక్కించుకుని ఒక నిర్జనమైన ద్వీపానికి తీసుకువెళ్లి సుందరుడితో ఇలా అంటాడు. అలా చూస్తూ కూర్చుంటామే, కొంచెం దిగి పడవను తొయ్యి. ఇప్పుడు నాకంత శక్తి ఎక్కడున్నది మామా అంటాడు సుందరుడు చాలా నీరసంగా. నువ్వెక్కడ దాపరించావురా మాకు? సరే అయితే పడవ తొయ్యలేకపోతే ఆ గొడ్డలి తాళ్ళు తీసుకుని ఒడ్డుకుపోయి అరణ్యంలో ఉన్న కట్టెలైనా కొట్టుకురా అనడంతో ఇక చేసేదేమీ లేక తనలో లేని శక్తిని కూడదీసుకుని కట్టెలు కొట్టుకురావడానికి ఆ ఒడ్డు నుండి అరణ్యంలోకి వెళ్తాడు సుందరుడు. ఇక ఇదే అదననుకుని సోమయ్య అతని ఒక్కణ్ణే వదిలేసి తిరిగి ఇంటికి పయనమవుతాడు. అలా కాళ్ళీడ్చుకుంటూ వెళ్లి అక్కడ కట్టెలు కొట్టే శక్తి లేక నేలమీద పడివున్న ఎండుకొమ్మలన్నీ పోగుచేసి తాడుతో మోపుకట్టి తిరిగి తీరం చేరుకున్న అతనికి అక్కడ మామగారు పడవ కనపడకపోవడంతో ఇలా అనుకుంటాడు. అయ్యో, చివరికి వీరందరికీ నేను భారంగా ఉన్నట్టు ఉన్నాను. అందుకే నన్ను వదిలించుకోవడానికి ఇక్కడ నన్ను తీసుకుని వచ్చినట్టున్నారు మామగారు అని ఆ నది ఒడ్డున కూర్చుని వెక్కి వెక్కి చాలాసేపు ఏడ్చి చివరకు సొమ్మసిల్లి పడిపోతాడు. అతనికి తిరిగి స్పృహ వచ్చేసరికి ఎవరో ముని అతని ముందు నిలబడి ఉంటాడు. ఎవరు బాబు నువ్వు? ఇది చాలా అపాయకరమైన చోటు. ఇక్కడ ఉండరాదు. ఇక నేను ఎక్కడికి వెళ్ళగలను స్వామి? అయిన వారందరూ వదిలించుకున్న దురదృష్టవంతుణ్ణి నేను. సరే అయితే ఈ రాత్రికి నువ్వు నా కుటీరంలో ఉండు. రేపటి మాట చూద్దాం అంటూ ఆ ముని అతన్ని ఆ సమీపంలో ఉన్న తన కుటీరానికి తీసుకుపోతాడు. అక్కడ సుందరుడు ఆ మునికి తనకు జరిగిందంతా చెప్తాడు. నిజానికి నీకున్నది మనోవ్యాధి. దానికి మందులు పనిచేయు నాయనా. నీకు బుద్ధదేవుడి వజ్రపాణిధారణి అనే సంకల్పమంత్రం ఉపదేశిస్తాను. దాన్ని రోజుకొక్కసారి పఠించావంటే నీ హీనమైన కోరికలు నశించి నీ ఆరోగ్యం కుదుటపడి నీకెంతో మేలు కలుగుతుంది అని ఒక మంత్రాన్ని సుందరుడికి ఉపదేశిస్తాడు ముని. ఆ మంత్రం ఒక్కసారి ముని నోట వినగానే సుందరుడికి అది కంఠస్థమైపోతుంది. ఇక ఆ రాత్రికి ఆ ముని ఆశ్రమంలోనే నిద్రపోయి మన్నాడు లేచేసరికి అక్కడ ఆ మునిగాని ఆశ్రమంగాని ఉండదు. అతను ఆ నది ఒడ్డునే ఉంటాడు. అది చూసి అతను ఇలా అనుకుంటాడు. ఏమిటి విచిత్రం? రాత్రి నాకు కనబడిన ఆ మహానుభావుడు ఎవరో కాని
నాకున్న వ్యాధిని ఇట్టే తొలగించాడు. ఇక నేను తిరిగి ఇంటికి వెళ్తాను అని తిరిగి అరణ్యంకేసి వెళ్తాడు. అలా ఆ అరణ్యంలో కొంత దూరం వెళ్ళగానే చెట్ల మధ్యన ఏదో ఇల్లు కనిపిస్తుంది. ఆకలి బాధ తీర్చుకోవడానికి అక్కడేమన్నా దొరుకుతుందేమోనని అతను ఆ ఇంటికేసి వెళతాడు. అయితే అతను చూసింది ఇల్లు కాదు, ఒక పాడుబడిన దేవాలయం. అందులో చెట్ల కొమ్మలు కప్పి 8 పెద్ద పెద్ద పెట్టెలుంటాయి. అవి తెరిచి చూడగానే అందులో నగలు ఉంటాయి. ఏమిటి సంపద? ఎవరో దొంగలు ఈ పెట్టెలో తాము దొంగిలించిన సొమ్ము దాచి ఇక్కడ ఉంచినట్టున్నారు. ఇక ఇవి నేను తీసుకోవడంలో ఏ తప్పు లేదు అని నిశ్చయించుకుని వెంటనే తన దగ్గర ఉన్న గొడ్డలితో చెట్లు నరికి ఒక పడవలాంటి తెప్పను తయారు చేసుకుని అందులో ఆ సంపదంతా వేసుకుని ఆ నది మరో తీరానికి చేరుకుంటాడు. ఇక అక్కడ ఎవరికీ అనుమానం కలగకుండా ఆ నిధిని కొంచెం కొంచెంగా అమ్మి సొమ్ము చేసి నగరం మధ్యలో ఒక దివ్యమైన భవనము, ఆస్తులు ఏర్పాటు చేసుకుని శ్రీవత్సుడు అనే పేరుతో రాజవైభోగంతో జీవించసాగాడు. ఇక ఒకరోజు తన భార్య యశోమతిని కలుసుకుందామని సోమయ్య ఇంటి దగ్గరకు వెళ్లి అక్కడ అరుగుమీద వితంతువుగా కూర్చుని ఉన్న తన భార్యను చూసి ఆశ్చర్యపోతాడు సుందరుడు. ఏమిటి నా భార్య ఇలా వితంతువుగా ఉంది? అంటే నేను చనిపోయానని అని నా మామ అబద్ధం చెప్పి నా భార్యను మోసం చేశాడన్నమాట. అయితే ఎలాగైనా ముందు నా మామకు బుద్ధి చెప్పి ఆ తర్వాత నా భార్యను చేరుకుంటాను అని నిశ్చయించుకుని వెంటనే ఒక పెళ్ళిళ్ల పేరయ్యను పిలిపించి ఇలా అంటాడు. నేను ఆ సోమయ్య గారింటి వద్ద ఒక వితంతును చూశాను. ఆ పిల్లని నేను పెళ్ళాడాలని అనుకుంటున్నాను. పెళ్లికి ఒప్పుకునే పక్షంలో పిల్ల తండ్రికి 3000 తులాల వెండిని ఇచ్చుకుంటాను. ఇక ఈ పెళ్లి కుదిర్చావంటే నీకో 100 తులాల వెండి ఇస్తాను అంటాడు. వెంటనే ఆ పెళ్ళిళ్ల పేరయ్య సోమయ్యను కలుసుకుని ఇలా అంటాడు. అయ్యా, ఎవరో శ్రీవత్సుడట, తేజాపురంలో ఉండే కోటీశ్వరుడు మీ అమ్మాయిని చూశాడట. ఆమెను పెళ్ళాడతానంటున్నాడు. ప్రతిఫలంగా వధువు తండ్రికి 3000 తులాల వెండి ఇస్తానంటున్నాడు. ఏమంటారు? బాబు, నీకు పుణ్యం ఉంటుంది. మమ్మల్ని ఇలా బతకని. నా అల్లుడు సుందరుడు చనిపోయాడు. మరో పెళ్లి చేసుకోమని నేను ఎన్నోసార్లు మా అమ్మాయికి చెప్పి చూశాను. కానీ తన భర్త బ్రతికే ఉన్నాడని, ఎప్పటికైనా తిరిగి వస్తాడని, మరోసారి పెళ్లి చేసుకోమంటే ఆత్మహత్య చేసుకుంటానని భీష్మించి కూర్చుంది నా కూతురు. కాబట్టి ఇది జరగదు అని అంటాడు సోమయ్య. దాంతో పెళ్ళిళ్ల పేరయ్య వెంటనే సుందరుడి వద్దకు వచ్చి సోమయ్య చెప్పింది యథాతథంగా చెప్తాడు. అంతా విన్న సుందరుడు తన భార్య తనమీదనే ప్రాణాలు పెట్టుకుని ఉన్నందుకు ఎంతో సంతోషించి వెంటనే 4 నౌకర్లతో సహా తన మామగారి ఇంటికి వెళతాడు. అయితే అతని జరీ దుస్తులు, వాలకము చూసి సోమయ్యగాని అతని భార్యగాని సుందరుడిని పోల్చుకోరు. వచ్చింది ఎవరో పెద్ద మనిషి అనుకుని అలా చూస్తూ ఉండిపోతారు. యశోమతి మాత్రం ఒక క్షణంపాటు అతన్ని చూసి అతనిలో తన భర్త కవళికలు గమనించి నిర్ఘాంతపోతుంది. నాకు ఆకలిగా ఉంది. చద్దన్నమైనా పర్వాలేదు, ఇంత ఊరగాయతో తింటాను, పెడతారా అని అడుగుతాడు. ఆ మాటలు వినిపించి ఆమె ఆశ్చర్యం రెట్టింపవుతుంది. మరుక్షణమే సుందరుడు తన నౌకరు వైపు తిరిగి, రేయ్, నా దగ్గర తిండి బట్ట పుచ్చుకుంటున్న వాడివి కదా, అలా గుట్లప్పగించి చూడకపోతే ఇంత నార తీసుకుని ఒక తాడైనా పేనరాదు అని ఆ తరువాత అతను సోమయ్య వైపు తిరిగి ఇలా అంటాడు. చూడండి, మీ గదిలో ఒక చినిగిన దుప్పటుంది, దాన్ని నాకు ఇవ్వగలరా అని అనడంతో యశోమతి వచ్చింది తన భర్తేనని గుర్తిస్తుంది. వెంటనే పరిగెత్తుకుంటూ బయటకు వచ్చి సుందరుడితో ఇలా అంటుంది. ఏవండి, ఏమైపోయారండి ఇంతకాలం? మీకోసం నేను తప్పించని రోజులేదు అని అంటుంది. దాంతో వచ్చిన ఆ పెద్ద మనిషి తాను అడవిలో వదిలిపెట్టి వచ్చిన తన అల్లుడు సుందరుడే అని గుర్తించి సోమయ్య తల దించుకుంటాడు. అప్పుడు సుందరుడు ఇలా అంటాడు. ఏం చెప్పమంట, మామగారు నన్ను కట్టెలు తీసుకురమ్మని పంపించారు. అది నాకు ఎంతో మేలు చేసింది. అక్కడ ఒక ముని నాకు కనపడి నా సమస్యకు పరిష్కారం చూపాడు. అందుకే రావడానికి ఇంత ఆలస్యమైంది అని ఆ ముని కలిసిన నాటి నుండి తనకు సంపద దొరికిన నాటి వరకు జరిగిందంతా భార్యకు చెప్తాడు సుందరుడు. దాంతో యశోవతి ఎంతో సంతోషిస్తుంది. మళ్లీ వాళ్లు కలుసుకున్నందుకు ఇద్దరూ ఆనంద బాష్పాలు రాల్చుతారు. ఇక అత్తమామలకు అల్లుడి ముఖం చూడడానికి కూడా ధైర్యం లేకపోతుంది. కాని అతను తన మామ చేత
పడవ పని మాన్పించి తన వెంట తీసుకుపోయి, చూడండి మామగారు, ఈ ముసల్తనంలో మిమ్మల్ని సుఖపెట్టడం నా ధర్మం. మీరు కూడా మాతో పాటే ఉండండి. తన అత్తమామలు చేసిన ద్రోహం మూలంగానే సుందరుడు పడిన కష్టాలన్నీ గట్టెక్కాయి కాబట్టి వారికి జీవితాంతం ఏ లోటు లేకుండా చూసుకుంటాడు. అలా సుందరుడి జీవితం వైకుంఠపాళిలో పాము నిచ్చెనల మాదిరి పైకి కిందకు సాగి చివరికి సుఖాంతమవుతుంది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త కథల కోసం సూపర్ స్టోరీస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.